నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు? ఆయన గారి శాసనసభ ముఖ్య నాయకుల సమావేశంలో ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసింది, మనం దీన్ని సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోతున్నాము, ఏం నిద్రపోతున్నారా అని ఒక ఎంపీని, కాకినాడ ఎంపీని సాక్షాత్తు వాళ్ల తమ్ముడు నాగబాబు గారిని ఉద్దేశించినారు అని చెప్పే పత్రికల్లో వస్తూ సిబిఐ తన నివేదికలో భక్తుల మనోభావాలు ఎక్కడ దెబ్బతింటాయోనని సిబిఐ తన నివేదికలో జంతువుల కొవ్వు కలపలేదు అని తీర్పిచ్చిందంటండి, నివేదిక ఇచ్చిందట. మరి ఊరికే మాట వరుసకు మాట్లాడతాం. సిబిఐఏ విచారణ సంస్థే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని నివేదిక ఇవ్వకపోతే సనాతని నేను వెంకటేశ్వర స్వామి కాదు మొత్తం హైందవ జాతినంతా ఉద్ధరించటానికి కంకణం కట్టుకున్న అపర పీఠాధిపతిని నేను, హైందవ ధర్మ పరిరక్షణ కోసమని ఆనాడు ఉద్ధరించిన మరో శంకరాచార్యునిలాగా నిరంతరం ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రంలో ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారే పవన్ కళ్యాణ్ గారు, మీరెందుకు పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనె కలిపింది అని చెబుతున్నారు స్వామి? ఓ పీఠాధిపతి వర్యా, ఒక అధికారే చెప్పలేదంటున్నారే. పీఠాధిపతులుగా ఉండి మీరు, సనాతన ధర్మ పరిరక్షకులుగా ఉండి మీరు భక్తుల మనోభావాలు మీరు మాట్లాడితే దెబ్బతినవా స్వామి? దీనికి సమాధానం చెప్పాలి మీరు. మేం తప్పు చేయలేదు కాబట్టే ఇప్పటికీ ఛాలెంజ్ గా విసిరి మాట్లాడుతున్నాం. తప్పంతా మీదే. మీరు అనవసరంగా ఆనాడు జంతువుల కొవ్వు పంది కొవ్వు కలిసిందని మాట్లాడి దాన్ని వెనక్కి తిరుగు తీసుకోవడానికి ఇష్టం లేకపోవటంతో మిమ్మల్ని సమర్థించటానికి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా ముప్పు తిప్పలు పడుతూ వాళ్ళకెవ్వరికీ కూడా విషయాల పట్ల అవగాహన లేకుండా, అవగాహన రాహిత్యంతో, కాకపోతే మిమ్మల్ని మోసేటువంటి వాళ్లు పత్రికలు ప్రసార మాధ్యమాలు పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి విచారణ సంస్థ విచారించేంత వరకు మమ్మల్ని పిలిస్తే కరుణాకర్ రెడ్డి పోతున్నాడు, జ్వరం కాసింది, చెమటలు గక్కినాడు. ధర్మారెడ్డి పోయినాడు, అప్రూవర్ అయిపోయినాడు. సుబ్బారెడ్డి పోయినాడు, ఆ చెమట బయటికి వచ్చింది, కారుతున్నటువంటి చెమట బయటికి భయంతో. ఇన్ని రకాలుగా ఆనాడు ఆ సంస్థ యొక్క గొప్పతనాన్ని గురించి, సిబిఐ యొక్క గొప్పతనాన్ని గురించి పెద్ద చిలవలు పలవలుగా రాసినటువంటి మీరు వాళ్ల నివేదిక సమర్పించిన తరువాత ఏమిటి సిబిఐ, ఏమిటి సిట్టు, వీళ్లను కూడా మేనేజ్ చేసేసింది వైసీపీ. మేనేజ్ చేయటంలో సిద్ధహస్తుడు ఎవరు అన్నది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసునే. చంద్రబాబు గారిని మించినటువంటి వాళ్లు లేరు అన్నటువంటి విషయం జగద్విదితమే. వారం రోజులుగా ఇదే కథ. సిట్టు ఆ విషయం ఎందుకు విచారించలా, ఈ విషయం ఎందుకు విచారించలా, ఆ విషయాలన్నీ విచారించండి. ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏ విషయాన్ని విచారించినా జగన్మోహన్ రెడ్డి గారు అపర వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఆయన చేసినటువంటి శ్రీవారి సేవలో 5% కూడా శ్రీవారి భక్తుడిని అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు కించిత్తు కూడా ఆ భక్తి పారవశ్యంలో ఒక్కటంటే ఒక్క పని కూడా చేయకుండా టీటీడీకి అనుబంధ సంస్థగా మార్చివేశారు. టీటీడీనే టీడీపీకి అనుబంధ సంస్థగా మార్చివేశారు. ఒక పావుగా వాడుకుంటున్నారు. కనుకనే బిఆర్ నాయుడు లాంటి వ్యక్తిని అక్కడ చైర్మన్ గా వేసినారు. బిఆర్ నాయుడు యొక్క తత్వం ఏంటి అన్నది అందరికీ కూడా తెలుసు. ఆయన మిడ్ నైట్ మసాలా దగ్గర నుంచి అన్ని విషయాలు ఎక్కడ ఇప్పటికీ కూడా మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. మీరు మీకు విచారణ
సిబిఐ ఇచ్చినటువంటి నివేదిక మీద విచారణ చేసేటువంటి అధికారం మీది కాదు, కోర్టుది. కోర్టు ఇస్తుంది ఏం చెయ్యాలా అన్నది. కానీ మీరే నేరస్తులు ఎవరు అనేది గుర్తించినారంట. వీళ్ళు నేరస్తులని చెప్పేస్తున్నారు పలానా వాళ్ళు. ఈ రకమైనటువంటి తీర్పులు ఇచ్చి ఇంకా కన్ఫ్యూజన్ చేసేటువంటి ప్రయత్నం మానుకుంటే మంచిది. ఇదిగో మీ హయాంలో మీరు లడ్డూకు పాత పద్మనాభానికి ఎన్టీ రామారావు వేషం వేయటానికి ఎంతగా మేకప్ వేయాలనో మీ హయాంలో తయారు చేసినటువంటి లడ్డూలకు రుచిని వాసనను కల్పించటానికి రోజుకు 975 కేజీల ఫ్లేవర్డ్ ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ ఆఫ్ కౌఘీని కొన్నది మీరు. నిజంగా అవన్నీ మంచి నెయ్యితో తయారయ్యి ఉంటే ఇదెందుకండి ఈ ఫ్లేవర్? నాకు అర్థం కాలా. ఎందుకు ఫ్లేవర్ చేయాలా, ఫ్లేవర్ ఇయ్యాలా? ఇదేమన్నా నేను తయారు చేసింది కాదే. టీటీడీ రెజల్యూషన్, చంద్రబాబు గారి టీటీడీ రెజల్యూషన్. వీటికి సమాధానం చెప్పి రేపు మళ్ళీ మా మీద దాడి చేయండి, మేము సమాధానం ఇస్తూనే ఉంటాం. సింగాల్ విషయంలో సీఎం పేషీనే పెద్ద నాటక వేదిక. ఆయన ఏ సిఫారసుతో వచ్చారో మనకు తెలియదు, కానీ వచ్చిన రోజు నుంచి ఆయనను బదిలీ చేయాలా అన్నటువంటి సంకల్పం చాలా బలంగా నాటుకొని సిబిఐ నివేదిక అనే దాని మీద గుండుగా మార్చి తుపాకీ పేల్చినారు, ఆయన్ను పంపించినారు. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత ఎందుకు చూస్తున్నామో అందులో పేర్లున్నా లేకపోయినా ఛార్జ్ షీట్ పేరు లేదు. అయితే మరి తిరిగి విచారిస్తాము, వాళ్ళు దోషులుగా వేసే ప్రయత్నం చేస్తామని అంటే వాళ్ళ అందుకు వైసీపీ సిద్ధంగా ఉంటారు. అంటే కేంద్ర ప్రభుత్వ సాక్షాత్తు ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం నియమించినటువంటి కమిటీనే మీరు తప్పు పడతారా? చెయ్యలేదు అని, సరైన విచారణ చేయలేదని కేబినెట్ ఒక తీర్మానం చేయమని చెప్పండి. మొట్టమొదట సుప్రీంకోర్టు విధించినటువంటి ఈ సిట్ లేదా సిబిఐ సరైన విచారణ చేయలేదు, తప్పుడు విచారణ చేయించింది అని తీర్మానం చేయాలా. చేసిన తర్వాత మళ్లీ వాళ్ళు సుప్రీంకోర్టుకే వెళ్లాలా. మీరు కాదు విచారణ చేయించాల్సింది. మీరు విచారణ చేస్తే, ఇదిగో మొన్న కొండ మీద మీరు ఎక్కడ చూసినా ఖాళీ మందు బాటిళ్లు కనపడితే మాకు సంబంధించిన వైసీపీ కార్యకర్త ఒకరు దానిని వీడియో తీస్తే నువ్వే పెట్టినావు అనని అతన్ని దారి పొడుగున కొట్టి అతన్నే ముద్దాయిగా చేర్చి నేరస్తుడని అతని మీద 152 దేశద్రోహ నేరం మోపి సాక్షి విలేకరిని కూడా ఫోటోగ్రాఫర్ను కూడా నిందితుడిగా చేసి మా సోషల్ మీడియా నాయకుణ్ణి నవీన్ను కూడా నిందితుడిగా చేర్చి ఎంత తతంగం నడిపినారండి పోలీసుల ద్వారా ఈ ప్రభుత్వం. సాక్షాత్తు దాని మీద ముఖ్యమంత్రి మాట్లాడినారు కదా, మరి మిమ్మల్ని ఎట్ట నమ్ముతారయ్యా? మీరు చెబితే దొంగ పోలీసులు పట్టిస్తాడు అనంటే ఎలాంటిదో, చంద్రబాబు మమ్మల్ని దొంగలుగా పట్టించాలంటే అంతే, దానికి వేరే మాట లేదు. కనుక చంద్రబాబు నియమించేటువంటి వాళ్ళు కాదు, మళ్లీ సుప్రీంకోర్టుతోనే చేయించండి, దానికి సిద్ధం. మేము మోడీ గారితో చేయించండి అని కూడా చెప్పటంలే. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం ప్రకారం మీరు ఈ సిట్ నివేదిక పూర్తిగా మేనేజ్ చేయబడ్డది, ఇది తప్పు, వైసీపీ వాళ్ళు కొనేసినారు దీన్ని అని ధైర్యంగా చెప్పమనండి. ఆరోపణ కూడా చేసేవాళ్లే కదా, చేసి తీర్మానం చేసి సుప్రీంకోర్టుకు పంపండి. ప్రభుత్వం పూర్తిగా ఈ సిట్
నివేదికనే తప్పు అని చెప్పే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మీరు ఆరోపిస్తున్నారు. 100% గత 5 రోజులకు ఏమొస్తుందండి? ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి TV5, మహా టీవీ లాంటి సంస్థలు రోజు ప్రసారం చేస్తున్నటువంటిది ఏంది? ఆనాటి వరకు ఈ నివేదిక కోర్టుకు సమర్పించే వరకు రోజు మమ్మల్ని దొంగలు మాట్లాడినటువంటి వీళ్లు ఆ రోజు నుంచి సిబిఐ సిట్ దొంగలుగా ఎటమారిపోయినారు వీళ్ళ దృష్టిలో. ఇప్పుడు వాళ్ళని దొంగలు చేశారు. మేము ఆనాడు చెప్తున్నాం, ఈనాడు చెప్తున్నాం, మేము తప్పు చేయలేదు, ఏ విచారణకైనా సిద్ధమని ఆ రోజు చెప్తున్నాం, ఈ రోజు చెప్తున్నాం. మళ్లీ సుప్రీంకోర్టు విచారణ సంస్థను నియమిస్తే మా తప్పిదం లేదు అని దేవదేవుడే నిర్ణయిస్తాడు. ఈ రోజున దేవదేవుడే నిర్ణయించినాడు కనుకనే మా తప్పిదం లేదు అన్నటువంటి విషయం సిబిఐ ద్వారా కోర్టుకు నివేదన అందింది. అయినా ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లాలి, కలిగి జరిగిందనే విషయాన్ని తీసుకెళ్లాలని కేబినెట్ కూడా చేసింది. మరి నివేదికలో లేదంటున్నారు, మీరు విచారణ మనం జరిపించాలి అని చెప్పేసి అంటున్నారు. అయితే నివేదికలో ఎట్లున్నా కల్తీ జరిగింది లేదా జంతువులకు కలిసింది అని చెప్పే ప్రయత్నమే ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు. సాక్షాత్తు ఈనాడులో నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వాళ్ల శాసనసభ సమావేశంలో మాట్లాడినటువంటి మాట, తిరుమలలో వైకాపా చేసింది ముమ్మాటికి మహాపాచారమే అంటూ భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదనే జంతువుల కొవ్వు కలిసిందో లేదో బహిర్గతం చేయలేదు సిట్ అని రాశారు. అంటే ఏం సంకేతం పోవాలని చేస్తున్నారు? ఏమిటి దీని అర్థం? భగవంతుణ్ణి, జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయటానికి, ఆయుధంగా వాడుకోవటానికి లడ్డూను ఒక బాంబుగా చేసి మా మీద వేసి మమ్మల్ని నాశనం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు.